పరిశుభ్రం అపరిశుభ్రతను నివారిద్దాం. ఒక్కటే మాట, చెత్తని రోడ్డుపై వేయకండి. పరిసరాల పరిశుభ్రం, పర్యావరణ భద్రం, అపరిశుభ్రతను నివారిద్దాం. వ్యాధులను నిరోధిద్దాం. వేయకండి, చెత్తని రోడ్డుపై వేయకండి. చెత్త బండికే ఇవ్వండి. చెత్త బండికే ఇవ్వండి. పరిసరాల పరిశుభ్రం, పరిసరాల పరిశుభ్రం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ప్రతి ఒక్కరి కర్తవ్యం. పరిసరాలు పచ్చగా, పరిసరాలు పచ్చగా. మన కమిషనర్ గారు మరి మన యొక్క స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కొత్త ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి నగరంలో పారిశుధ్య ప్రతి డోర్ లెవెల్లోనే చెత్త తీసుకునే విధంగా ఇష్యూస్ చేయడం జరుగుతుంది. మరి ప్రతిరోజు ఉదయమే నగరంలో ప్రాంతాలు పర్యటిస్తూ దాంతోపాటు మిగిలిన అధికారులందరినీ కూడా మార్నింగ్ విజిట్లు చేయిస్తూ పారిశుధ్య మెరుగు అనేక వ్యాధులను నిరోధిద్దాం. ఒక్కటే మాట, పరిశుభ్రత బాట. చెత్తని రోడ్డుపై వేయకండి. చెత్త బండికే ఇవ్వండి. పరిసరాల పరిశుభ్రం, ప్రతి ఒక్కరి కర్తవ్యం. పరిసరాలు పచ్చగా, మన జీవితాలు చక్కగా. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం. అంటూ వ్యాధులను తరిమేద్దాం. పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్యానికి భద్రత. పరిశుభ్రం, పర్యావరణం భద్రం. పరిశుభ్రత కొరకు, పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. వ్యాధులను నిరోధిద్దాం. ఒక్కటే మాట, పరిశుభ్రత బాట. జీవితాలు చక్కగా. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం. పరిసరాలను పరిశుభ్రంగా తరిమేద్దాం. పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్యానికి భద్రత. స్లోగన్ స్టార్ట్ చేద్దామండి. నేను చెప్పిన తర్వాత అందరూ కూడా దాని వెంటనే చెప్పండి. పొరపాటు అయితే మార్చుకోవాలన్నా. ఎలా మార్చుకోవాలి? ఆయన కమిషనర్ హోదాలో ఉన్నామో మీరు చూసుకోవాలి కదా. మీరు మోడీ గారు పంపలేకపోతే ఎట్లాగా కనుక్కోండి అండి. మనం చేయాలి కదా. అది 100% మీకు గుర్తుండాలి, చెప్పాల్సింది కాదు. స్లోగన్స్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కదా ఇది. స్లోగన్స్ చెబుతామండి, దాంతో పాటు మీరు కూడా చెప్పండి తర్వాత. పరిసరాల పరిశుభ్రం. అందరికీ నమస్కారాలు. ఈరోజు స్వచ్ఛాంధ్ర అనే పేరుతో
నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గత 15 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్కి ఒక విజన్ని ప్రకటించడం జరిగింది. అదే 2047కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా భారతదేశంలో మొదటి స్థానంలో ఉండాలని భావించి స్వచ్ఛ భారత్ అందులో భాగంగా స్వచ్ఛాంధ్ర 2047 అనే విజన్ని ప్రవేశపెట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అన్ని రంగాల్లో కూడా 2047కి మరి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2020 అని విజన్ పెట్టి ఆయన సక్సెస్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అదే బాటలో ఇప్పుడు 2047 విజన్ని మరి ఆంధ్రప్రదేశ్లో అన్ని రంగాల్లో కూడా మరి అభివృద్ధి చేసి అటు అభివృద్ధి సంక్షేమము మరి ఉపాధి అవకాశాలు కూడా కల్పించేదానికి నారా చంద్రబాబు నాయుడు దృఢ నిశ్చయంతో నిర్ణయం చేశాడు. ఆయన నిర్ణయానికి మనం అందరం కూడా కట్టుబడి మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే మరి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మొట్టమొదటి రాష్ట్రంగా నిలబెడదామని అందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. అందుకని ఈరోజు గాలిగోపురం నుంచి మిద్ది సెంటర్ దాకా ప్రజలకి అవేర్నెస్ పెంచేదానికి మరి ఈరోజు ప్రోగ్రాం పెడతాం జరిగింది. అదేవిధంగా మంగళగిరిలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు కానివ్వండి, మంగళగిరి ప్రాంతంలో మొత్తం మరి అన్ని రంగాల్లో కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే దృఢ నిశ్చయంతో ఈ రోజున ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన విధంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమం ప్రతి 3వ శనివారం ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అలాగే గ్రామ పంచాయతీల పరిధిలో ప్రజల్ని అవేర్నెస్ చేసే విధంగా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఎంత అంటే ఈరోజు మనం కొన్ని దేశాలు చూసాం, శ్రీలంక ఇవన్నీ కూడా డెంగ్యూ మలేరియా ఫ్రీ అయిపోయాయి. అంటే అక్కడ ఇంకా అవి పారదోలేశారు. ఇంకా మనకు కూడా కొద్దిగా అక్కడక్కడ ఇబ్బందులకరంగా ఉన్నాయి. మనం ఏదైతే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటామో మనం అంతా కూడా ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా ఉంటామనే ఉద్దేశంతో ఈ రోజున మా అధ్యక్షులు మా ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే దేశ ప్రధాని గారు శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కానీ ఇది ఒక సంకల్పంతో ఈ రోజున చేసి అలాగే మా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాలతో ఈ రోజున మంగళగిరి మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ఇంత ఇదిగా అవేర్నెస్ ప్రోగ్రాం జరగడం అందరూ గౌరవుల అతిథులంతా కూడా వచ్చి మేము కూడా పాటుపడతాం దీనికి ఈ యొక్క సొసైటీ కోసం ఒక స్వచ్ఛందంగా ఉంటాయని చెప్పి ఈరోజు రావడం వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఇదే క్రమంగా కొనసాగించి ఈ 5 సంవత్సరాల్లో అసలు పూర్తిగా చాలా పరిశుభ్రంగా ఉండే పరిసరాలను మనం సాధించుకుంటామని చెప్పి ప్రజల ఆరోగ్యాలు కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లో ఈ ప్రోగ్రాము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. బేసిక్గా కార్యక్రమాలు మనం చాలా చేసినా కూడా ప్రజల్లో ఇంకా అవేర్నెస్ రావాల్సి ఉంది. మనం డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ దాదాపు 95% చేసినా కూడా ఇంకా ఒక చెత్త బయటకు రావడం, కాలువల్లో కానీ రోడ్ల మీద రావడం జరుగుతుంది. దీన్ని అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు కార్యక్రమం చేపడుతున్నాము. అందరికీ ధన్యవాదాలు.